పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్భగవద్గీత, పంచమ అధ్యాయం. 3వ అధ్యాయంలో అర్జునుడు, భగవంతుడా, జ్ఞానయోగం మీకు శ్రేష్టమనిపించినప్పుడు మీరు నన్ను భయంకర కర్మజాలంలో ఎందుకు పడేస్తున్నారు అని ప్రశ్నించాడు. అర్జునుడికి నిష్కామ కర్మయోగానికంటే జ్ఞానయోగం కొంచెం సరళమని తోచినట్లుంది. ఎందుకంటే జ్ఞానయోగంలో ఓటమిలో దైవత్వం మరియు గెలుపులో మహామహిమ స్థితి 2 దశల్లోనూ లాభమే అనిపించింది. కానీ ఇప్పటి వరకు 2 మార్గాల్లోనూ కర్మ చెయ్యవలసిందేనని అర్జునుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. యోగేశ్వరుడతన్ని సంశయరహితుడైన తత్వదర్శకుడైన మహాపురుషుని శరణు చేరమని కూడా ప్రేరేపించాడు. ఎందుకంటే అర్థం చేసుకునేందుకు అదొక్కటే సరైన స్థానం. 2 మార్గాల్లో నుంచి ఒకటి ఎన్నుకునే ముందు అతను ఇలా నివేదించుకున్నాడు. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హే శ్రీకృష్ణ, మీరొకప్పుడు సన్యాసంతో కూడి చేసిన కర్మను, మరింకొకప్పుడు నిష్కామ దృష్టిలో చేసిన కర్మను ప్రశంసిస్తారు. ఈ రెండింటిలోనూ ఒకటి మీచే చక్కగా నిశ్చయించబడినది, పరమ కళ్యాణకారి అయిన దానిని నాకు చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు 2 మార్గాలు చెప్పబడితే మీరు సుఖప్రదమైన దారేదని తప్పకుండా అడుగుతారు. అలా అడగనట్లయితే మీకు వెళ్లే అభిప్రాయమే లేదన్నమాట. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, శ్రీ భగవానువాచ.